ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి, సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పయనింపజేసిన ప్రజానాయకులు యువతకు ప్రేరణగా, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. జనరల్ సల్యూట్, సలామే, శాస్త్ర. शाहिद पुस्तक टोली धीरे छल. షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటియస్ బుక్, ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు. దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు, ఇతర ఉన్నతాధికారులు, ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. నా అనుభవంతో చెప్తున్నా, 45 రాజకీయాలు, 48 సంవత్సరాలు, రేపు 28కి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను, లా అండ్ ఆర్డర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న గూగుల్ పెట్టుబడులు $15 బిలియన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే, వైజాగ్కి వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా $15 బిలియన్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రపంచానికి ఒక హబ్బుగా తయారవుతుంది.
ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు. నాకెప్పుడూ భయం లేదు. మీ అందరికీ తెలుసు, మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను. నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ప్రజలకు భద్రత కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను. దాని ఫలితమే 2023లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నేను భయపడలేదు. ప్రాణం అనేది తాత్కాలికం, మనం చేసే పనులు అనేది శాశ్వతం. అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా.